హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీకు హోటల్ స్టైల్లో చికెన్ ఫ్రై అలాగే మంచి ఫ్లేవర్ తో బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈవెన్ బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో డీటెయిల్ గా చూపిస్తాను. మీకు తెలుసా, మసాలా బట్టే డిఫరెంట్ టేస్ట్లు వస్తాయి చికెన్ ఫ్రైకి. అందుకే ఇవాల్టి నుంచి హోమ్ మేడ్ కాకుండా బయట నుంచి రెడీమేడ్ మసాలాలతో ట్రై చేయబోతున్నా. సో ఇవాళ కూడా అలాంటి మసాలా ప్యాకెట్ యూజ్ చేసి చికెన్ ఫ్రైని అయితే చేశాను. టేస్ట్ ఎలా ఉంది, యూజ్ చేయొచ్చా లేదా అనేది వీడియో లాస్ట్ లో చెప్తాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1/2 kg బాస్మతి రైస్ ని తీసుకోండి. నేనైతే కోహినూర్ రాయల్ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నా. బాస్మతి రైస్ ఎప్పుడు 1 year ఓల్డ్వి తీసుకోండి, అప్పుడే పొడి పొడిగా భలే వస్తుంది రైస్. కప్పుతో కొలిస్తే 3.5 కప్పులు వచ్చాయి 1/2 kg రైస్ కి. ఎందుకు కప్పుతో మళ్ళీ మెజర్ చేశాను అంటే దాన్ని బట్టే మనం వాటర్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని రైస్ మునిగే వరకు వాటర్ ని పోసుకుని అరగంట నానబెట్టుకోండి. ఈలోపు చికెన్ ఫ్రైని రెడీ చేసుకుందాం. ఇప్పుడు కడాయిలోకి 3 కప్పుల రైస్ ని తీసుకున్నాం కాబట్టి దానికి డబల్ క్వాంటిటీ అంటే 7 cups వాటర్ ని యాడ్ చేసుకోండి. 2 teaspoons సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్ లో వాటర్ ని బాగా మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు 750 grams చికెన్ యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకుని హై ఫ్లేమ్ లో ఒక ఉడుకు రానివ్వండి. ఇలా బాయిల్ అవటం స్టార్ట్ అయ్యాక ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉడికించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే చికెన్ ముక్కలు అన్ని సమానంగా ఉడకవు. ఇలా ఉడికించడం వల్ల చికెన్ కూడా త్వరగా సాఫ్ట్ అవుతుంది. ప్లస్ వాటర్ కూడా రైస్ లో యాడ్ చేసుకుంటే రైస్ కి మంచి టేస్ట్ కూడా వస్తుంది. 10 నిమిషాల తర్వాత చికెన్ పీసెస్ ని వాటర్ లోంచి సపరేట్ చేసి ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. వాటర్ ని మాత్రం వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 3 tablespoons ఆయిల్ ని వేడి చేసుకోండి. ఇప్పుడు 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లోనే ఆనియన్స్ ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఇలా సాఫ్ట్ గా అయ్యి కలర్ చేంజ్ అయ్యాక 2 teaspoons జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. హై ఫ్లేమ్ లోనే పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఎర్రగా అయ్యాక 2 మీడియం సైజ్ టమాటాలను యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా సాఫ్ట్ గా అయ్యే వరకు హై ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి. ఇలా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది ఫ్రై. అడుగున అంటకుండా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కల్ని యాడ్ చేసుకోండి. అలానే 1/2 teaspoon పసుపుని, తగినంత సాల్ట్ ని యాడ్ చేసుకోండి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి. చికెన్ సాఫ్ట్ గా కుక్ అయ్యి బాగా ఫ్రై అవ్వాలి, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 teaspoons కారాన్ని యాడ్ చేసుకోండి. 2 teaspoons ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. ఇవాళ నేను తేజు చికెన్ మసాలా అయితే యూజ్ చేస్తున్నా. బెంగళూరులో ఎక్కడైనా దొరుకుతుంది ఇది. ఒక 2 teaspoons యాడ్ చేసుకోండి. బయట మసాలాలు ఇంట్లో వాటిలాగా ఘాటుగా ఉండవు, అందుకనే 2 spoons యాడ్ చేశాను. హోమ్ మేడ్ మసాలా అయితే 1 spoon సరిపోతుంది. ఒక 4 పచ్చిమిర్చిని సగానికి చీల్చుకుని యాడ్ చేసుకోండి. ఇంకా కరివేపాకు గుప్పెడు యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది ఫ్రైకి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ లో. ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీర జల్లుకుని ఒకసారి కలుపుకుంటే మన చికెన్ ఫ్రై రెడీ అయినట్టే. చూసారా ఎంత పర్ఫెక్ట్ గా ఫ్రై అయిందో. ఇప్పుడు బగారా రైస్ ని ప్రిపేర్ చేసుకుందాం. 1 tablespoon ఆయిల్ ని వేడి చేసుకోండి. అలానే 2 teaspoons నెయ్యిని యాడ్ చేసుకోండి. మసాలా స్పైసెస్ లవంగం, దాల్చిన చెక్క, స్టార్ అనీస్, షాజీరా, స్టోన్ ఫ్లవర్, యాలకులను యాడ్ చేసుకోండి. ఇంకా బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసుకోండి. మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ ఆనియన్స్ ని యాడ్ చేసుకోండి. ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ ని యాడ్ చేసుకోండి. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. అలానే కొన్ని పుదీనా ఆకులను యాడ్ చేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ ని ఉడకపెట్టిన వాటర్, అదేనండి చికెన్ స్టాక్ అంటారు కదా, అవి యాడ్ చేసుకోండి. చివర్లో చికెన్ ఫ్యాట్ అని చిన్న బోన్స్ ఉన్నాయి, అవి యాడ్ చేయకండి. ఇందాక ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ ని యాడ్ చేసాం కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ ని అడ్జస్ట్ చేసుకోండి. అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. ఒకసారి కలుపుకుని వాటర్ ని బాగా మరిగించుకోండి హై ఫ్లేమ్ లో. ఇలా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది రైస్. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత రైస్ ఇలా సాఫ్ట్ గా ఉడుకుంటుంది. ఒకవేళ రైస్ సాఫ్ట్ గా లేకపోతే పైన కొంచెం వాటర్ ని జల్లుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోండి. మూత పెట్టి ఒక అరగంట వదిలేయండి.
అరగంట తర్వాత ఒక బౌల్లోకి ఫస్ట్ చికెన్ ఫ్రైని ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోండి. దానిపైన రైస్ ని యాడ్ చేసి ఇలా లైట్ గా ప్రెస్ చేస్తే రైస్ విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ లోకి ఫ్లిప్ చేసుకుని ఆనియన్స్ అండ్ లెమన్ తో సర్వ్ చేసుకుంటే మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇంకా మనం చికెన్ ఫ్రై లో రెడీమేడ్ మసాలా యూస్ చేసాం కదా, దాని టేస్ట్ కూడా చాలా బాగుంది. అవసరం అయినప్పుడు తెచ్చుకుని యూస్ చేసుకోవచ్చు. చికెన్ కూడా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిందో చూడండి. రైస్ లోకి చికెన్ ఫ్రై టేస్ట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. మరి మీరు కూడా ఇలా ఒకసారి చేసుకుని మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.